ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చే రిజిస్ట్రేషన్ శాఖను ప్రైవేటు పరం చేసే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని సిపిఐ రంగన్న కోరారు. ఏమిగనూరు సబ్ రిజిస్టర్ కార్యాలయాల వద్ద దస్తావేజు లేఖర్లు, స్టాంపు వెండర్లు మంగళవారం 2వ రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం రిజిస్ట్రేషన్ స్టాంపుల శాఖను ప్రైవేటీకరణ చేస్తూ రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు ఏర్పాటు చేస్తూ 396 జీవోను జారీ చేసిందని తెలిపారు. దీనివల్ల దస్తావేజు లేఖర్లు, స్టాంపు వెండర్లు జీవనోపాధి కోల్పోతారని ఆవేదన వ్యక్తం చేశారు. రిజిస్ట్రేషన్ ఆఫీసులను ప్రైవేటీకరణ చేస్తే వారంతా ఉపాధి కోల్పోతామని ఆవేదన వ్యక్తం చేశారు. రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు పెట్టడం ద్వారా ప్రజల ఆస్తులకు భద్రత ఉండదని, వారి ఆస్తులను ప్రైవేటు వ్యక్తుల చేతిలో పెట్టినట్లు అవుతుందని, రిజిస్ట్రేషన్ ఆఫీసులను ప్రైవేటు పరం చేసే నిర్ణయంపై ప్రభుత్వం పునరాలోచించాలని సూచించారు. 396 జీవోను వెంటనే రద్దు చేసి దస్తావేజు లేఖర్లకు లైసెన్సులు ఇప్పించాలని డిమాండ్ చేశారు. ప్రైవేటీకరణ వైపు మీకు ఎందుకంత మోదు? వీళ్ళకేమన్నా పిఎఫ్ పడుతున్నావా, ఈఎస్ఐ కడుతున్నావా? వీళ్ళకేమన్నా నెల ఏదైనా 6 నెలలకు ఒకసారి ఏమన్నా డబ్బులు ఇస్తున్నావా? అరియర్స్ని డిఏలు ఇస్తున్నావా? ఎందుకు వీళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నారని గౌరవ ముఖ్యమంత్రిని మేము అడుగుతున్నాం. అయ్యా వాళ్ళు బతుకులేమో వాళ్ళు బతుకుతారు, రైతులు ఇస్తున్నారు, గవర్నమెంట్ చూపిస్తున్నారు, రెవెన్యూ పెంచుతున్నారు. రెవెన్యూ పెంచే వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ప్రైవేటు వాళ్ళని తీస్తారు. సరే ప్రైవేటు వాళ్ళు ఉంటారు, ప్రైవేటు వాళ్ళు ఉన్న వాళ్ళ నడవడికే వాళ్ళ ప్రవర్తన వేరు. ఒక 150 సంవత్సరాలు డాక్యుమెంట్ తెచ్చిస్తే నెత్తిగిరుకుంటారు. గొలుసు రాత ఉంటుంది. ఏదో ఇట్లా పెద్ద మనుషులు అంటూ ఉంటే వాళ్ళు చదివి దాన్ని ట్రాన్స్లేషన్ చేసి దీన్ని ఈ పద్ధతిలో పోవాలని 1000-2000 తీసుకొని దాన్ని మరి రిజిస్ట్రేషన్ వైపు మళ్ళిస్తారు. మరి ఈరోజు మళ్ళీ ప్రైవేటు వాళ్ళని తెస్తే గతంలో 25 సంవత్సరాల క్రితం నువ్వే రాజ్యం వేయలేవు. కృష్ణ యాదవ్ అని డైరెక్ట్గా డాక్యుమెంట్ రెవెన్యూ డాక్యుమెంట్లే బినామీ డాక్యుమెంట్లు వచ్చాయి నీ ప్రభుత్వంలోనే. కృష్ణ యాదవ్ మీకు కూడా అందరికి ఐడియా ఉండదు. కృష్ణ యాదవ్ అని బినామీ డాక్యుమెంట్లు రెవెన్యూ డాక్యుమెంట్లు వచ్చి వెంటనే అప్పుడున్న ప్రతిపక్షంలో చెప్తే ఆయన్ని సస్పెండ్ చేశారు వాళ్ళే. ప్రైవేట్ పరం ఉంటే ఈ పద్ధతిలో ఉంటుంది. ముఖ్యమంత్రి గారు వీళ్ళ జీవితాలతో ఆడుకోకండి, వీళ్ళని బతికినివ్వండి. ఇంకా వీళ్ళకి ఏదైనా సహకారం వీళ్ళని తోడ్పాటు ఇవ్వండి. కానీ వీళ్ళు జీవో నంబరు 396ని రద్దు చేయాలని సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాము. కావున వీళ్ళ డిమాండ్స్ని మరొకసారి పెద్ద మనసుతో ఆలోచించి అంగీకరించి ఒప్పుకోవాలని సిపిఐ పార్టీగా గౌరవ ముఖ్యమంత్రి గారిని, కూటమి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి 2 ఏళ్ల కాలంలో ఇవాళ ఈ రాష్ట్రంలో అన్ని సేవలను పీపీపీ పేరుతో ప్రైవేట్ పబ్లిక్ ప్రాపర్టీ పార్ట్నర్షిప్ పేరుతో ఇవాళ మొత్తం కూడా ఈ ఆంధ్రప్రదేశ్లో ప్రైవేటీకరణ వైపు అడుగులు వేసినటువంటి తరుణంలో అందులో భాగంగా స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో ఇవాళ ప్రైవేట్ భాగ్యాసంతో రిజిస్ట్రేషన్ ఈ సేవా కేంద్రాలను తీసుకురావాలని చెప్పి ఆలోచన విధానానికి ఇవాళ కమ్యూనిస్టు పార్టీగా మేము వ్యతిరేకిస్తున్నాం. గత 2 రోజుల నుంచి కూడా ఏదైతే రిజిస్ట్రేషన్ శాఖలో ఈ సేవకు సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ ఈ సేవా కేంద్రాలను తీసుకురావాలని చెప్పి అందుకు అనుగుణంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జీవో నెంబర్ 396ని విడుదల చేయడం జరిగింది. అదే 2 రోజుల నుంచి ఈ యొక్క పెండ్ అన్ని మొత్తం కూడా ఈ యొక్క రిజిస్ట్రేషన్ శాఖలు మొత్తం కూడా దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కూడా ఇవాళ సమ్మెలో పాల్గొంటున్నారు. మొత్తం పెండాన్ కార్యక్రమాన్ని ఇవాళ చేపట్టడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. అయ్యా ఇవాళ కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా ఒకటే సూటిగా చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నాం. ఇవాళ ఏవై టెక్నాలజీ వచ్చింది, 20 టెక్నాలజీ వచ్చిందని చెప్పి ఇవాళ సంబరపడి సంకలు గుర్తించినటువంటి కూటమి ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఇవాళ ఏఐతోనే మనం కేవలం డిజైన్లు రూపొందించుకోవచ్చు, డెవలప్ చేయొచ్చు, అదేవిధంగా ఇటువంటి అభివృద్ధి చేసుకోవచ్చు. కానీ రిజిస్ట్రేషన్ శాఖలో ఏఐని ఉపయోగిస్తే ఒక రిజిస్ట్రేషన్ అదే ఒక డాక్యుమెంట్ పేరుతో 10 రకాల డాక్యుమెంట్లు అదే ఒకే సైజులో తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది కరెక్ట్ విధానం మీది కాదు. ఈ యొక్క జీవో నెంబర్ నిర్మించుకోవాలని చెప్పి సందర్భంగా మేము కోరుతున్నాం. ఏదైతే గత దాదాపు 10 నుంచి 15 ఏళ్ళు 20 ఏళ్ళ నుంచి కూడా దస్తావేజు లేఖలు తన యొక్క అనుభవాన్ని మొత్తం కూడా గుమ్మరించి ఒక డాక్యుమెంట్ తయారు చేయాలని చెప్పి వాళ్ళ కలం నుండి స్థిరచుక్క పడాల్సిందే
ఆ విధంగా పడినప్పుడే డాక్యుమెంట్ తయారవుతుంది, కానీ ఆ విధంగా లేకపోతే డాక్యుమెంట్ కాదని చెప్పి సందర్భంగా కూడా మేము తెలియజేస్తున్నాం. ఆ విధంగా తయారు చేసినటువంటి డాక్యుమెంట్నే రిజిస్టర్ కార్యాలయం కానీ అదేవిధంగా జిల్లా రిజిస్ట్రేషన్ సంబంధించినటువంటి కార్యాలయానికి వెళ్ళి అప్పుడు ప్రజలకు సులభంగా రిజిస్ట్రేషన్ అవుతుంది. అలాంటి దస్తావేజులు లేఖలను ఇవాళ కొట్టగొట్టడానికి జీవో నెంబర్ 396 తీసుకురావడం చాలా దుర్మార్గం అని చెప్పి ఆ విధంగా ఇవాళ మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కాబట్టి రిజిస్ట్రేషన్ శాఖలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రైవేట్ వ్యక్తులతో ఇవాళ పీపీపీ పేరుతో మేము కూడా మీ రిజిస్ట్రేషన్ ఈ సేవా కేంద్రాలు తీసుకొస్తామని చెప్పడం చాలా దుర్మార్గంగా చెప్పింది. ఏదైతే ఆలోచన ఉందో ఆ ఆలోచన విరమించుకోవాలని చెప్పి సందర్భంగా మేము చంద్రబాబు నాయుడిని కోరుతున్నాం. ఇప్పటికే ప్రైవేట్ కాలేజీలకు సంబంధించినటువంటి మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేసావు, ఆర్టీసీ డిపోలు ప్రైవేటీకరణ చేసావు, విద్యా వ్యవస్థను ప్రైవేటీకరణ చేసావు, మున్సిపల్ వ్యవస్థలో 14 విభాగాలని ప్రైవేటీకరణ చేసావు. అందులో భాగంగానే టూరిజం శాఖను ప్రైవేటీకరణ చేసావు, హోటల్స్ను ప్రైవేటీకరణ చేసావు. ఇప్పుడు రిజిస్ట్రేషన్ శాఖలో మీ ఆటలు సాగు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఇవాళ కమ్యూనిస్టు పార్టీగా చంద్రబాబు నాయుడు హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే తరతరాల నుంచి ఉన్నటువంటి ఆస్తులు చాలా గోప్యంగా ఉంటాయి, చాలా పగడ్బందీగా ఇవాళ డాక్యుమెంట్ రైటర్లు చేసినటువంటి డాక్యుమెంట్ ద్వారా ఇవాళ రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి. అలాంటి వాళ్ళని ఇవాళ పొట్టగొట్టడం చాలా దుర్మార్గం అని చెప్తారు. జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయంలో కర్నూలు కానీ, కల్లూరు కానీ, కోడ్గూరు కానీ, ఎమ్మెనూరు కానీ, ఆస్పరి కానీ, ఆలూరు కానీ ఈ పద్ధతిలో దాదాపు వీరితో డాక్యుమెంట్ రిజిస్టర్తో పాటు వాళ్ళు నమ్ముకున్నటువంటి సహాయకులు, అదేవిధంగా బయట ఉన్నటువంటి డిటిపి ఆపరేటర్లు, అదేవిధంగా జిరాక్స్ మిషన్కి సంబంధించిన వాళ్ళు దాదాపు 5,000 నుంచి 6,000 మంది ఇవాళ ఈ రంగం మీద ఆధారపడి జీవనం గడుపుతున్నారు. అలాంటి వాళ్ళను కేవలం ఇవాళ పొట్టగొట్టి రోడ్ల పడేయాలన్నటువంటి ఆలోచనని విరమించుకోవాలని చెప్పి కూటమి ప్రభుత్వానికి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. కాబట్టి ఈ యొక్క పీపీపీ సంబంధించినటువంటి అంశం ప్రైవేట్ భాగస్వామ్యంతో రిజిస్ట్రేషన్ శాఖలో పాల్గొనడానికి వీల్లేదు, ఏర్పాటు చేయడానికి వీల్లేదు. ఒకవేళ మీరు ఆ విధంగా ఏర్పాటు చేస్తే మీ ప్రభుత్వానికి మీరే గోరి కట్టుకుంటారని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తాం. ఎందుకంటే ప్రతి యొక్క గత గవర్నమెంట్లో కూడా మేము కూడా ఈ దీంట్లోకి ప్రైవేట్ రంగంలో పంపిస్తాం, మాకు డాక్యుమెంట్ రైటర్స్ అవసరం లేదని చెప్పే పద్ధతిలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా నీకన్నా నియంత్రణ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ వైపు ప్రయత్నం చేశాడు. కానీ ఆ ప్రయత్నం తిప్పుకొనడంలో దస్తావేజులు లేఖర్లు ఐక్యతతో ఉండి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి నిర్ణయాలకు పోరాటం చేసి ఆ యొక్క నిర్ణయాలను వెనక తీసుకున్నటువంటి చరిత్ర కూడా ఈ యొక్క దస్తావేజులు లేఖర్ల ఐక్య పోరాటంతో ముందుకు పోయిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మీరు మరొకసారి ఆలోచించాలి. ఏంటంటే వీళ్ళ రంగాన్ని, వీళ్ళ యొక్క నైపుణ్యాన్ని, వీళ్ళ యొక్క అనుభవాన్ని మీరు దృష్టిలో పెట్టుకుని ఏదైతే పీపీపీ తీసుకొస్తున్నావో వాటిని తక్షణమే ఇక్కడి నుంచి కూడా వెనక తీసుకోవాలి. ఆ జీవో నెంబర్ రద్దు చేయకపోతే భవిష్యత్తులో వీళ్ళు చేసే ప్రతి పోరాటానికి, భవిష్యత్తులో డాక్యుమెంట్ రైటర్ చేసినటువంటి పోరాటానికి, దస్తావేజు లేఖలు చేసే పోరాటానికి కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా ఈ యొక్క పోరాటంలో మేము భాగస్వామ్యం అవుతాం. ప్రత్యక్ష ఆందోళన వీలు చేయకపోయినా ప్రత్యక్ష ఆందోళన కూడా కమ్యూనిస్టు పార్టీ ఏమాత్రం పూనుకోదని చెప్పి ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఏదైతే జీవో నెంబర్ 396 ఆ జీవోను విరమించుకోకపోతే ఇవాళ కేవలం రాష్ట్ర వ్యాప్తంగా కేవలం దస్తావేజు లేఖర్లు వాళ్ళ వెనక ఎవరు లేరని చెప్పే పద్ధతిలో ఇవాళ కూటమి సంబంధించినటువంటి నేతలు చాలామంది కూడా మీరు మాట్లాడుతున్నారు. మీ పొరపాటు లేకపోతే మీ అమాయకత్వం మాకు అర్థం కాదు, కానీ వీళ్ళు కొన్ని వందలాది మందికి వాళ్ళ ఆస్తులను ఆస్తులు తయారు చేసి వాళ్ళకి ఇచ్చినటువంటి చరిత్ర కూడా ఇక్కడ కూడా రిమార్క్ అయినటువంటి సందర్భాలు జరుగుతాయి. కాబట్టి వీళ్ళ వెనక ఎర్ర జెండా ఉంటుంది, వీరి వెనక ఎర్ర జెండా పోరాటం ఉంటుందనే విషయాన్ని సంబంధించినటువంటి అధికారులు కానీ, సంబంధించినటువంటి ప్రభుత్వ పెద్దలు కానీ, రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ఆ విషయాన్ని మీరు గుర్తు పెట్టుకోవాలి, దృష్టిలో ఉంచుకోవాలి, గమనంలో పెట్టుకోవాలని చెప్పి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క జీవోను రద్దు చేసేంత వరకు కూడా ఈ పోరాటాన్ని వీరు కేవలం 10 రోజులు పెట్టారు. కమ్యూనిస్టు పార్టీ భుజానికి వేసుకుంటే గత ప్రభుత్వం మీకు తెలుసు విద్యుత్ పోరాటంలో మీ ప్రభుత్వాన్ని కూల్చిన చరిత్ర కూడా కమ్యూనిస్టులకు ఉందనే విషయాన్ని చంద్రబాబు నాయుడు మర్చిపోతున్నాం. కాబట్టి మరొకసారి గుర్తు చేస్తున్నాం, అయ్యా చంద్రబాబు నాయుడు గారు దస్తావేజులు లేఖర్ల సంఘం యొక్క జోలికి వస్తే మాత్రం పుట్టుగతులు ఉన్నవంటే మీ ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఈ జీవోను రద్దు చేసేంత వరకు కూడా కమ్యూనిస్ట్ పార్టీ ప్రత్యక్ష పోరాటంలో పాల్గొంటుందని చెప్పి కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా. నా పేరు రంగన్న, సిపిఐ పట్టణ కార్యదర్శి.